అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సాయి గణేష్ బుక్ స్టాల్ యూట్యూబ్ ఛానల్. పుస్తక ప్రపంచంలో రారాజు అయిన మంచిర్యాలలో పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్. బెల్లంపల్లి చౌరస్తా, రాఘవరావు హాస్పిటల్ ఎదురుగా, సురభి బిర్యానీ హౌస్ క్రింద. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు లక్కీ పబ్లికేషన్ వారి అద్భుత ఆవిష్కరణ. ఏ రాజేందర్, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్, స్పెషల్ బిఈడి డైరెక్టర్గా ఇంగ్లీష్ పుస్తకం క్విక్ రీజన్ చార్ట్ లక్కీ పబ్లికేషన్ వారి అద్భుతం. కేజీ టు పీజీ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా ఇంగ్లీషును సమగ్రంగా, క్షుణ్ణంగా, ఈజీ వేగా అర్థమయ్యే విధంగా టెట్ మరియు డిఎస్సి మరియు అన్ని కానిస్టేబుల్ అన్ని రకాల పరీక్షలకు ఉపయోగపడే విధంగా రిలీజ్ చేయడం జరిగినది. అది మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమగును. ఎగ్జాంపుల్: ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లీష్ లిటరేచర్ ముల్క్రాజ్ ఆనంద్, born 12 December 1905, died 28 September 2004 in Maharashtra. Alphabets. In English language, there are 26 alphabets are there. బేసిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ABCDSN లాంగ్వేజ్, తెలుగులో సరైన ఉచ్చారణ దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఆల్ఫాబెట్స్ 26 లెటర్స్, వోవెల్స్ 20 sounds, consonants 24 sounds. Vowels AEIOU 5, remaining are consonants. Alphabets 26, sounds 44. మన తెలుగు భాషలో మాదిరిగానే ఇంగ్లీష్లో కూడా ఓవల్స్ లేకుండా పదాలు ఏర్పడవు. ఓవల్స్ అనేది చాలా ముఖ్యం. తెలుగు అక్షరాలను ఇంగ్లీష్లో వ్రాసే విధానం: ఆ, ఏ, ఆ, ఐ, ఏ, ఈ, ఐ లేదా ఈ, ఐ లేదా ఈ, ఉ, ఓ ఆర్ యు, ఓ ఆర్ యు, రు ఆర్ యు, రు ఆర్ ఓ, ఏ, ఈ, ఐ లేదా ఏఐ, ఓ డబ్ల్యూ ఔ. కాగుంతం లాగా గుంతాలతో సహా మనకు ఇంగ్లీష్ చార్ట్ను రిలీజ్ చేయడం జరిగినది. గుంతాలకు సంబంధించిన చార్టు టేబుల్ రూపంలో మనకు అర్థం కావడానికి ఇవ్వడం జరిగినది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినేషన్స్, వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ, ఈ విధంగా నౌన్ గురించి క్లుప్తంగా ఇవ్వడం జరిగినది. తర్వాత కైండ్స్ ఆఫ్ నౌన్స్, 5 రకాల నౌన్స్ ఉంటాయని ఇవ్వడం జరిగింది. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, టేబుల్స్ రూపంలో పర్ఫెక్ట్గా మనకు అర్థమయ్యే విధంగా డయాగ్రామ్స్ తోటి ఇవ్వడం జరిగినది. టెట్ మరియు డిఎస్సిలో ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. కాంక్రీట్ అంటే మూర్త, కనిపించే వాటిని కాంక్రీట్ అని, కనిపించని వాటిని అమూర్త, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు. ఆనెస్టీ, విజ్డమ్, కైండ్నెస్, బ్యూటీ, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. పర్సన్స్. ఈ విధంగా డయాగ్రామ్స్ తోటి ఇవ్వడం వలన మనకు ఎంతగానో రికాప్యులేషన్, రిమెంబర్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మన లక్కీ పబ్లికేషన్ వారి అద్భుత ఆవిష్కరణ టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరిగినది. టేబుల్స్, డయాగ్రామ్స్, టెన్సెస్ డిపెండ్స్ ఆన్ టైం కాబట్టి టైం వాచ్తో సహా ఇవ్వడం జరిగినది. అడ్వర్బ్, ప్రతి దానికి డయాగ్రామ్స్ తోటి ఎంత క్లుప్తంగా ఇవ్వడం జరిగిందంటే సైలెంట్ లెటర్స్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సైలెంట్ లెటర్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఈ విధంగా టెన్సెస్ గురించి క్లుప్తంగా డయాగ్రామ్స్తో సహా ఇవ్వడం జరిగినది. ఆర్టికల్ సంబంధించిన బిట్స్. ఆర్టికల్స్ అనేది ఎంత క్లుప్తంగా ఇచ్చారంటే
యూజెస్ ఆఫ్ ఆర్టికల్ ద, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగినది. ఇర్రెగ్యులర్ వర్బ్స్, అసర్టివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, స్పీచ్ ఆఫ్ పార్ట్స్, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ కూడా ఏ విధంగా ప్యాసేజ్ని ఏ విధంగా వేయాలనేది, ఇంట్రొడక్షన్, లెటర్ రైటింగ్, పార్ట్స్ ఆఫ్ లెటర్స్, ఈ విధంగా మోడల్ క్వశ్చన్ ట్యాగ్, ఇది లక్కీ పబ్లికేషన్ వారి అద్భుత ఆవిష్కరణ. లక్కీ పబ్లికేషన్ సంబంధించిన మిగతా చార్ట్స్ ఇవి ఇవ్వడం జరిగింది. టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కంపల్సరీగా ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్స్ మరియు డిఎస్సికి సంబంధించిన పేపర్స్ను ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు పోటీ పరీక్షల కొరకు హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేక మన వద్ద అన్ని రకాల పుస్తకాలు లభించును.